ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. గత ఏడాది ఏప్రిల్ 21న రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. దాదాపు ఏడాదిగా జైల్లో ఉన్నారు రాజ్ కేసిరెడ్డితో పాటు మరో నిందితుడు రోనక్ కుమార్ కు కూడా బెయిల్ లభించింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు రాజ్ కేసిరెడ్డి, రోనక్ కుమార్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం ఇది. A1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. గత ఏడాది ఏప్రిల్ 21న రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు. దాదాపు ఏడాదిగా జైల్లోనే ఉన్నాడు. రాజ్ కేసిరెడ్డితో పాటు మరో నిందితుడు రోనక్ కుమార్ కు కూడా బెయిల్ లభించింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు రాజ్ కేసిరెడ్డి, రోనక్ కుమార్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ కీలక పరిణామానికి సంబంధించిన డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో అందిస్తారు. వసంత్, లిక్కర్ స్కామ్ కేసులో ఇదొక బిగ్ రిలీఫ్గానే చెప్పాల్సి ఉంటుంది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి A1 రాజ్ కేసిరెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. రాజ్ కేసిరెడ్డి అరెస్టు తర్వాత వరుసగా అరెస్టుల పరిణామ క్రమం కొనసాగుతుంది. అయితే రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన అరెస్టు ప్రక్రియ కొనసాగిన తర్వాత ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, ఇటు వాసుదేవ్ రెడ్డి, అలాగే జవహర్ రెడ్డి, ఇలా వరుసగా కీలక నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిణామాన్ని మనం సిట్ గమనించాం. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 100 కోట్ల ఆస్తులు కూడా సిట్ అటాచ్ చేస్తూ వచ్చింది. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలంటే ఇటు లోకల్గా ఉన్న ఇటు ట్రయల్ కోర్టుతో పాటుగా సుప్రీంకోర్టు అలాగే హైకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు కూడా గతంలో రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మీపై ఉన్నటువంటి అభియోగాల దృష్ట్యా కొంతకాలం జైల్లో ఉన్నంత మాత్రాన వచ్చే నష్టం లేదంటే కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిణామాన్ని మనం గతంలో గమనించాం. తాజాగా ఈ కేసులో రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టులో దాఖలు చేయాలి, అక్కడే విచారణ జరపాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డి తిరిగి ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 10 సార్లు రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయిన తర్వాత సుదీర్ఘ విచారణ అనంతరం రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఇక రాజ్ కేసిరెడ్డితో పాటుగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రోనక్ కుమార్కి సైతం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వీరంతా కూడా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈరోజు సాయంత్రం రాజ్ కేసిరెడ్డి బెయిల్ పైన విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో సిట్ కూడా రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ పైన అప్పీల్కి వెళ్లేందుకైతే సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ కేసులో ఇప్పటికే బెయిల్ మంజూరు అయినటువంటి ఎవరైతే గతంలో కీలకమైనటువంటి నిందితులు ఉన్నారో వారికి సంబంధించిన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. వారిలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వారికి సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేసింది. కేసు ప్రస్తుతం కీలక దశలో ఉంది, విచారణ దశలో ఉంది కాబట్టి బెయిల్ రద్దు చేయాలని కూడా సిట్టు పదే కోరుతుంది. ఈ నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ ఇప్పటికే హైకోర్టు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో బెయిల్ పైన అప్పీల్కి వెళ్ళేందుకైతే సిట్ అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి కీలక ఆరోపణలు ఎదుర్కొంటుంది రాజ్ కేసిరెడ్డి కాబట్టి రాజ్ కేసిరెడ్డికి ఇది ఒక బిగ్ రిలీఫ్గానే చెప్పాల్సి ఉంటుంది. 3,500 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి. ఈ కేసులో షెల్ కంపెనీల ఏర్పాటు, అలాగే లిక్కర్ బ్రాంచ్కి సంబంధించి ఆర్డర్స్ ఇవ్వడం కావచ్చు, సిగ్మా సంస్థ ఏర్పాటు చేసి లిక్కర్ టెండర్లకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ టెండర్లకు సంబంధించి కూడా రాజ్ కేసిరెడ్డి కీలకంగా వ్యవహరించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలా మంది వ్యక్తులు కూడా అరెస్ట్ చేసింది. ఈ కీలక ఆరోపణల తర్వాత రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు చేయడంతో బిగ్ రిలీఫ్గా చెప్పాలి. ఈరోజు సాయంత్రానికి రాజ్ కేసిరెడ్డి విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ వసంత్.